భారతీయ స్టాక్ మార్కెట్ 2023లో చాలా బాగా పనిచేసింది. నిఫ్టీ 50 ఈ సంవత్సరం సుమారుగా 20% రాబడందించింది. వ్యాపారంలో రికార్డ్ స్థాయిలో 21,593కి చేరుకుంది. గత 8 సంవత్సరాలుగా మార్కెట్ నిలకడగా సానుకూల రాబడులు అందజేయడం ఇక్కడ గమనించాలి. అంటే గత 8 ఇయర్స్గా పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం సానుకూల రాబడిని పొందుతున్నారు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 50% రాబడితో సంవత్సరాన్ని ముగించవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే నిఫ్టీ కంటే మిడ్ క్యాప్ స్టాక్లు దాదాపు 2.5 టైమ్స్ మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి 2023లో వేగవంతమైన వృద్ధి తర్వాత మంచి ధరతో బలమైన ఫండమెంటల్స్తో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంకా ఉన్నాయా? ఒకసారి వాటి మీద లుక్కేద్దాం. ఈ సంవత్సరం బలమైన పటిష్టమైన వృద్ధి తర్వాత నిపుణులు మరింత భద్రతను అందించే లార్జ్ క్యాప్ స్టాక్లలో పెట్టుబడి పెట్టాలి అని సూచిస్తున్నారు. అంటే చిన్న అస్థిరమైన స్టాక్లలో కాకుండా బాగా స్థిరమైన షేర్లలో పెట్టుబడి పెట్టాలి అని సూచిస్తున్నారు. అయితే బరేలీకి చెందిన దీపా లాంటి వారు మిడ్ క్యాప్ స్టాక్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ గురించి మాట్లాడినట్టయితే మొత్తం 100లో సుమారు 19 స్టాక్లు $200 కంటే ఎక్కువ ధరతోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 19 స్టాక్లలో 8 స్టాక్లు గణనీయమైన రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. ప్రధానంగా డెట్ టు ఈక్విటీ రేషియో 1 కంటే ఎక్కువగా ఉండటం వల్ల. అయితే ఈ స్టాక్లలో ఎక్కువ భాగం బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందినవి. ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అశోక్ లేలాండ్, వోడాఫోన్ ఐడియా రుణ స్థితి మాత్రమే చూడాలి. మంచి స్టాక్ని ఎంపిక చేసుకునేటప్పుడు లేదా ఫండమెంటల్స్ ఆధారంగా మెరుగైన స్టాక్ని రివ్యూ చేసేటప్పుడు అందరూ తరచుగా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ని చూస్తారు. మార్కెట్ రెగ్యులేటర్, సెబీ, ప్రమోటర్ గ్రూపులు గరిష్టంగా 75% కంపెనీ షేర్లను కలిగి ఉండటాన్ని అనుమతిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు లిస్టింగ్ చేసిన 3 సంవత్సరాల లోపు కనీసం 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ని సాధించాలి. అదే ప్రభుత్వ కంపెనీలకైతే 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కంపెనీలలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులకు వాటిపై ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంటే అది మెజారిటీ వాటాతో పాటు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రమోటర్లకు ఇస్తుంది. మెజారిటీ యాజమాన్య వాటా వల్ల ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రమోటర్లకు ఇది సహాయపడుతుంది. ఈ ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ప్రమోటర్ వాటా 65% లేదా అంతకంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీలు 9 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్ఎఫ్సి అత్యధికంగా 86.36% ప్రమోటర్ వాటాను కలిగి ఉంది. ఇక ఇప్పుడు ఈ కంపెనీల వాల్యుయేషన్ మూల్యాంకనం చేస్తున్నప్పుడు సెయిల్, ఇండస్ టవర్స్, ఎన్హెచ్పిసి, ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్ అధిక ప్రమోటర్ హోల్డింగ్లను కలిగి ఉండటమే కాకుండా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 25 కంటే ఎక్కువగా ఉంటూ చీప్గా ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఏబీ క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆర్థిక రంగ కంపెనీలైనందున ప్రైస్ టు బుక్ వాల్యూ 2 కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు దీపా ముందున్న అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే వీటిలో ఏ కంపెనీలను తన పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాలి? స్టాక్ మార్కెట్ నిపుణుడు సంతోష్ కుమార్ సింగ్ ఈ స్టాక్లలో ఎన్హెచ్పిసి, ఆర్వీఎన్ఎల్, ఇండస్ టవర్స్, ఎన్ఎండిసిని ప్రిఫర్ చేస్తున్నారు. మరోవైపు ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో పెట్టుబడులను లెక్కలోకి తీసుకోవచ్చు. కాకపోతే వీటిలో తగ్గుదల కూడా ఉండొచ్చు. 6 to 12 months కాలంతో చూస్తే ఎన్హెచ్పిసికి ₹80, ఆర్వీఎన్ఎల్కి ₹230, ఎన్ఎండిసికి ₹280 టార్గెట్ని నిర్దేశించారు. దీనికి విరుద్ధంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్కు ₹180, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ₹120ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు తగ్గినప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చని ఆయన సూచించారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ సంవత్సరం మార్కెట్ని మించిపోయినప్పటికీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో ₹200 కంటే తక్కువ ట్రేడ్ అవుతున్న అనేక మంచి చీప్ స్టాక్లు ఇప్పటికే ఉన్నాయి. 6 to 12 months కాల వ్యవధితో పోలిస్తే ఈ స్టాక్లను కొనుగోలు చేయడం మంచి రాబడిని ఆశించే స్ట్రాటజీ కావచ్చంటున్నారు.